హాయ్ ఎట్లూరు నేత వస్తున్న మీరు ఎట్లూరో కామెంట్ చేయరు. ఇట్లా చింతకాయ చారు చేసుకొని చాలా బాగుంటుంది. చింతకాయలు 4-5 ఉన్నా సరే బాగుంటుంది. 4-5 చింతకాయలు వేసుకొని ఒక 2 టమాటాలు వేసుకొని మంచిగా ఉడికించుకొని పిసికి దాంట్లో తగినన్ని పులుపు తగ్గ వాటర్ వేసుకొని పచ్చిమిరపకాయలు దొడ్డుప్పు వేసి నేనైతే రోట్లో దంచుకుంటున్నా, మిక్సీలో వేసుకోవచ్చు. దాన్ని ఇందులో కలుపుకొని చారులో కలుపుకొని మంచిగా మసల పెట్టాలన్నమాట. పచ్చివాసన పోయే వరకు మసల పెట్టి పక్కన పోపు చేసుకోవాలి. అంతవరకు శనగపిండి ఒక గిన్నెలో కలుపుకొని ఇంట్లో పోసుకుంటే చిక్కగా పప్పుచారులాగా బాగుంటుంది. ఇట్లా ట్రై చేయుర్రి. పక్కన మా పాప అయితే గిన్నెలు తోముతుంది చూడు, నన్ను చూపి అంటుంది. టిఫిన్ బాక్సులు తోమమంటే నేనే మొత్తం పని చేస్తా అని చెప్తుంది అనమాట. ఇది మసులుతుంటే పక్కన పోపు వేసుకోవాలి. ఆయిల్, జీలకర్ర, ఆవాలు వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, మునక్కాయలు ఉంటే కూడా వేసుకోవచ్చు. ఆనక్కాయ ఏదైనా వేసుకోవచ్చు, నా దగ్గర లేదు. ఇప్పుడు వేసుకోవాలి. పోపు పెట్టుకొని మసిలినాక కొత్తిమీర వేసుకొని దింపుకుంటే రెడీ. నచ్చితే లైక్ చేయరు, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.